మార్నింగ్ 5 AM అండి. ఇంకా సరిగ్గా తెల్లవారలేదు. మా ఇంటి దగ్గర ఈ పక్షులు శబ్దం చేస్తూ ఉన్నాయి. వినడానికి చాలా ప్రశాంతంగా ఉంది అని రికార్డ్ చేశాను. ఎక్కడో దూరంగా ఒక పక్షి అరుస్తుందండి. దానికి సమాధానంగా మా ఇంటి పక్కన ఉన్న ఈ చెట్టు పైన కూర్చున్న పక్షి దానికి సమాధానం చెబుతుందన్నమాట. రెండూ కలిసి పోటాపోటీగా అరుస్తున్నట్టుగా ఉన్నాయి. కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది అవి వింటుంటే. ఇవి వచ్చేసి లంచ్ బాక్స్ అండి. రైస్, టమాటో చట్నీ, ఇంకా కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం చేశాను. ఈరోజు వచ్చేసి నేను ఒక టాపిక్ పై మాట్లాడాలనుకుంటున్నాను. కొత్తగా పెళ్ళైన సంసారంలోకి ఈ అత్తమామలు చాలా ఎక్కువగా ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారండి. ఎంత నిజంగా చెప్పాలంటే వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళకి తెలీదు మనం చెప్పాలి పెద్దవాళ్ళము అని చెప్పి అది స్టార్ట్ అయ్యి చిన్నగా ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవుతూ అది ఎంత దూరం వెళ్తుంది అంటే మొత్తానికి కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది మెయిన్గా కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టినటువంటి ఆ అమ్మాయికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా గొడవలు అనేటివి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో తను నాకేంటి చెప్పేది అని చెప్పి అమ్మాయికి అనిపిస్తూ ఉంటుంది. అత్త ఏమో కంట్రోల్ చేయాలి అనే మైండ్తో అత్తయ్య ఉంటుంది. కానీ దీనికంతటికి సొల్యూషన్ ఏంటిది అంటే మెయిన్ పర్సన్ హస్బెండ్ అండి. వాళ్ళ అబ్బాయి ఏం చెప్పినా కూడా వాళ్ళు వింటారు. సో వాళ్ళెందుకు మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా చేస్తున్నారు, ప్రతి దాంట్లో ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు అని మనం అనుకునే దానికంటే కూడా పెద్దవాళ్ళు చెబుతున్నారు అని చెప్పి మనం అక్కడ నుంచి పక్కకు వచ్చేయడం మంచిదండి. అక్కడ నిలబడి గట్టిగా సమాధానం చెప్పటం, కోపంగా చూడటము, ఎదురు సమాధానం చెప్పటము, ఇటువంటి అన్ని పనులు కూడా రిలేషన్షిప్ని స్పాయిల్ చేస్తాయి. సో మ్యాక్సిమం అక్కడ నుంచి పక్కకు వచ్చేసి మీరేం చెప్పదలుచుకున్నారో, మీకు మీ అత్తయ్య గారిలో ఏ విషయాలైతే నచ్చలేదో అవి మీ హస్బెండ్కి చాలా పాజిటివ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా కనుక మీ అత్తయ్యకి చెబితే మీ అత్తయ్య వాళ్ళు వినరనమాట. ఈ అమ్మాయి ఏంది వచ్చి నాకు చెబుతుంది, నిన్నగాక మొన్న వచ్చి నాకు సమాధానం చెబుతుంది ఏంటి, ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా మాట్లాడాలో నాకు వివరిస్తుంది ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అదే మీ హస్బెండ్ ద్వారా కనుక మీరు ఒక పాజిటివ్ వేలో చెప్పిస్తే కనుక వాళ్ళు వినడానికి ఆస్కారం ఉంటుంది. కానీ కొంతమంది పెంకగా కూడా బిహేవ్ చేస్తారు. అంటే ఎలా అంటే అమ్మాయి కొంగున కట్టేసుకుంది, అది ఇది అని, మందు పెట్టేసింది అని. కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి. మనం డైరెక్ట్గా అరవడం వాళ్ళకి చెప్పడం కంటే కూడాను మీ హస్బెండ్ ద్వారా తెలియచేయడం అనేది చాలా మంచి పని. దీనివల్ల ఏంటంటే అర్థం చేసుకునే వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఫస్టే మనం నెగిటివ్గా వాళ్ళ పైన ఫిక్స్ అయిపోకూడదు. మా అత్తయ్య గయ్యాలిది, ఇలా అంటుంది, అలా ఉంటుంది అని చెప్పేసి మన సైడ్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాండ్ అనేది ఉండాలి. హస్బెండ్ కూడా అప్పుడు అబ్జర్వ్ చేస్తాడనమాట. అమ్మ ఏం మాట్లాడుతుంది, నా వైఫ్ ఏం చేస్తుంది, తను ఎలా సమాధానం చెబుతుంది అన్నది కూడా మంచి మనసున్న హస్బెండ్స్ అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారండి. ఇంకా నువ్వు నాకెందుకు చెబుతున్నావు, నీ ఇష్టం, మా అమ్మ చెబితే నువ్వు పడు అనే వాళ్ళనైతే మనం ఇంకేం చేయలేము. కానీ స్టార్టింగ్లో ఉన్న రోజులైతే ఫస్ట్ పెళ్ళి చేసుకున్న వెంటనే వెళ్ళిన ఆ స్టార్టింగ్ రోజులైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మంచి ఇంప్రెషన్ని ఏర్పరచుకోవడానికి. ఒకవేళ మంచి మనసున్న వాళ్ళైతే కనుక అర్థం చేసుకొని వాళ్ళ అమ్మగారికి చెప్పి మీకు మీ అత్తయ్యకి మధ్య మంచి బాండింగ్ వచ్చేలాగా అయితే ట్రై చేస్తారు. సో దూరంగా ఉన్న వాళ్ళకైతే అంటే అత్తయ్య వాళ్ళ నుంచి దూరంగా ఉన్న వాళ్ళకైతే అన్ని సమస్యలు అయితే ఉండకపోవచ్చు, ఉంటాయి కానీ అంత అయితే ఉండకపోవచ్చు. సో దగ్గరగా ఉన్న వాళ్ళతోనే కలిసి ఉంటున్న వాళ్ళకైతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి. కానీ మీ హస్బెండ్ని ఒక కాన్ఫిడెంట్గా మీరు ఒప్పించాలి, మీరు మాట్లాడించాలి.